దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ సెప్టెంబర్ 1, 2025 నుంచి అమలులోకి రానుంది. ఈ పాలసీలో ప్రజల ఆరోగ్యం, నాణ్యమైన మద్యం అందుబాటు, అక్రమ వ్యాపార నియంత్రణ, రాష్ట్ర ఆదాయం పెంపు వంటి కీలక అంశాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఈ విధానాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ పాలసీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం, నాణ్యమైన మద్యం సరఫరా, అక్రమ వ్యాపారాన్ని అరికట్టడం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం వంటి లక్ష్యాలను నిర్దేశించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ విధానంలో స్పష్టమైన దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. మొదటి లక్ష్యంగా ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. మద్యంలో ఆల్కహాల్ శాతాన్ని తగ్గించి వినియోగదారుల శ్రేయస్సును కాపాడాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో నాణ్యత లేని మద్యం వల్ల లక్షల కుటుంబాలు ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాయి. అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ప్రముఖ బ్రాండ్లను మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. అబ్కారీ శాఖ అధికారులు ఈ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పనిచేయాలని సూచించారు. సెప్టెంబర్ 1, 2025 నుంచి కొత్త బార్ పాలసీ అమల్లోకి రానుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 840 బార్లు ఉన్నాయి. కొత్త బార్లకు లాటరీ పద్ధతిలో అనుమతులు ఇవ్వనున్నారు. జనాభా ఆధారంగా లైసెన్స్ ఫీజు నిర్ణయించారు. 50,000 జనాభా కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో 35 లక్షలు, 5 లక్షల వరకు జనాభా ఉన్న చోట 55 లక్షలు, 5 లక్షలకు పైగా జనాభా ఉన్న పట్టణాల్లో 75 లక్షలు ఏటా లైసెన్స్ ఫీజుగా వసూలు చేస్తారు. ఈ ఫీజు ద్వారా రాష్ట్రానికి సుమారు 700 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ప్రతి బార్కు కనీసం 4 అప్లికేషన్లు రావాలని నిబంధన విధించారు. ఈ ప్రక్రియలో పారదర్శకతను నిర్వహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సామాజిక న్యాయం కూడా ఈ పాలసీలో కీలక భాగం కానుంది. గీత కులాలకు 10% బార్లను కేటాయించాలని సీఎం సూచించారు. లిక్కర్ షాపుల్లో ఈ వర్గాలకు ఇప్పటికే 10% కేటాయించారు. బార్ల విషయంలోనూ ఈ నియమాన్ని అమలు చేయనున్నారు. ఈ నిర్ణయం వెనుకబడిన వర్గాలకు ఆర్థిక అవకాశాలను కల్పించనుంది. అక్రమ మద్యం వ్యాపారాన్ని అరికట్టడం ఈ పాలసీలో మరో ముఖ్య లక్ష్యం. గతంలో నాణ్యత లేని మద్యం, అధిక ధరలు, ప్రముఖ బ్రాండ్లు అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం కొనేవారు. ఇది అక్రమ వ్యాపారానికి దారితీసింది. కొత్త పాలసీలో ధరలను సరసమైన స్థాయిలో ఉంచి జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లను మార్కెట్లోకి తెచ్చారు. దీంతో రాష్ట్రంలోనే మద్యం కొనుగోళ్లు పెరిగాయి. సరిహద్దు ప్రాంతాల్లో లిక్కర్ షాపుల విక్రయాలు పెరగగా పొరుగు రాష్ట్రాల్లో తగ్గాయి. ఈ మార్పు రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు అక్రమ వ్యాపారాన్ని గణనీయంగా తగ్గించింది. అక్రమంగా తయారు చేసే ఐడీ లిక్కర్ను పూర్తిగా నిర్మూలించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటికే 12 జిల్లాలను ఐడీ లిక్కర్ రహిత జిల్లాలుగా ప్రకటించారు. ఈ నెలలో మరో 8 జిల్లాలను ఈ జాబితాలో చేర్చనున్నారు. సెప్టెంబర్ 2025 నాటికి మిగిలిన 6 జిల్లాలను కూడా ఐడీ లిక్కర్ రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చర్యలు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు అక్రమ కార్యకలాపాలను పూర్తిగా నిరోధిస్తాయి. మద్యం రవాణాలో పారదర్శకత కోసం ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. రవాణా వాహనాల్లో జీపీఎస్ ట్రాకింగ్, డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడం, బెల్ట్ షాపులను నిషేధించడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఈ ఆలోచనలు అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవడంలో సహాయపడతాయి. అంతేకాదు, పర్యాటక ప్రాంతాల్లో మైక్రో బ్రూవరీలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర టూరిజం రంగాన్ని బలోపేతం చేసే ప్రణాళిక కూడా రూపొందిస్తున్నారు. గత ప్రభుత్వంలో అధిక ధరలు, నాణ్యత లేని మద్యం, ప్రముఖ బ్రాండ్లు అందుబాటులో లేకపోవడం వల్ల రాష్ట్ర ఆదాయం తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు ధరలను సరసమైన స్థాయిలో ఉంచి నాణ్యతను నిర్వహిస్తూ రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ పాలసీ ద్వారా 20,000 కోట్లకు పైగా ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిధులు సంక్షేమ కార్యక్రమాలకు, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఈ కొత్త విధానం సరసమైన ధరల్లో నాణ్యమైన మద్యాన్ని అందించడం, ఆరోగ్య రక్షణ, అక్రమ వ్యాపార నిరోధం, రాష్ట్ర ఆదాయ పెంపు వంటి బహుముఖ లక్ష్యాలను సాధిస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ పాలసీ రాష్ట్రానికి కొత్త దిశను చూపుతుంది. ఆరోగ్యం, ఆదాయం, సామాజిక న్యాయం, పారదర్శకత ఈ 4 అంశాలను సమతుల్యం చేస్తూ ఈ విధానం రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ కొత్త మద్యం పాలసీకి సంబంధించిన పూర్తి వార్తా విశేషాలు. తాజా వార్తలు, విశేషాల కోసం దూత మీడియాను ఫాలో చేయండి. నేను మీ యాంకర్ పవన్. చూస్తూనే ఉండండి దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.